15వ వచనంలో కొన్ని మాటలు నేను చెప్పాను, ఒకసారి చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అందరు నాతో చెప్పండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఓకే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమన్నాడు. సమయాన్ని పోనివ్వకుండా ఏం చేయాలి? ఎందుకని? దినములు చెడ్డవి కనుక. ఇది మధ్యకాలంలో నేను 2-3 చోట్ల ఈ వర్తమానం అందించా. మీలో ఎవరైనా విన్నారా? వింటే చేయి చూపించండి. ఈ ఫేస్బుక్ వ్యూస్ నమ్మటానికి వీల్లేదు. ఊరిని అలా వచ్చి ఊరిని లైక్ కొట్టి వెళ్ళిపోతారు. మనమేమనుకున్నాం, అబ్బో ఇవాళ నా వర్తమానాన్ని 1000 మంది చూశారనుకుంటాం. 1000 మందిలో ఒకళ్ళు కూడా పూర్తిగా అసలు మీలో ఎవరైనా చేతులు ఎత్తారేమో, ఎంతవరకు చూశారని అడుగుదాం అనుకున్నాను నేను. ఇది అందరికీ కావలసిన వర్తమానం కాబట్టి మీరు వినకపోతే మళ్ళీ వినండి, వింటే కూడా మళ్ళీ వినండి, వినకపోతే వినండి. సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు. నా మనసు అయితే ఎలా ఉంటుందంటే, రాత్రి మేము నెలకూరు వెళ్ళాం కదా, అక్కడ 8 గంటల వరకు పనిచేసాం. చాలా దాన్ని నిద్రగనేరు చెట్లు అవి కొట్టాం. వెళ్ళే వరకు 6 అయిపోయింది మనకి ఇక్కడ ఉన్న పని ఒత్తిడిని బట్టి. అయినా 1.5-2 గంటల్లో చాలా పని దగ్గరగా మన 2 వ్యాన్లు నిండా లోడు కుర్రోళ్ళు కాబట్టి చేశారు. అక్కడ నుండి బయలుదేరి నెలకూరు నుండి దేవురు పెదకళ్ళేపల్లి వెళ్ళడానికి రామఖండం మీదకి వెళ్ళిపోవచ్చు అన్నారు. 2-3 దారులు ఉన్నాయి, అది అడ్డదారి. కానీ బాగా రోడ్లు అయ్యి సిమెంట్ రోడ్లు వేశారు కానీ మొత్తం అంతా కూడా కంప పెరిగిపోయింది, రోడ్ల మీదకి వచ్చేసింది. కారు వెళ్ళట్లేదు, కారు కష్టమైంది. నాకేమనిపించిందంటే, ఊర్లో యూత్ అంతమంది ఉంటున్నారు కదా, నేనైతే నా జీవితకాలంలో ఎప్పుడూ అటు వెళ్ళా, కానీ వాళ్ళు రోజు అటే తిరుగుతారుగా. ఏమా, ఎంతోమంది కుర్రోళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారుగా ఏమండి. అయినా ఆ గ్రామాల్లో కూడా కొంతమందిని దేవుడు ఆశీర్వదించాడుగా. నెలకు ₹1,00,000 తెచ్చుకునే పిల్లలు ఆ ప్రాంతాల్లో లేరా? చిన్న యాదరా అటంతా కూడా ఉన్నారు. 4 పిల్లలు కలిసి ఏమండి, ఏదో ఎవరు ఆయన పేరో ఈయన పేరో చెప్పి డ్రామాలు వేయించే కంటే, లక్షలు పోగేసి చిందులేసే కంటే ₹1,00,000 ప్రోగు చేసి జేసీబీ పెడితే అటు ఇటు రోడ్డు అంతా క్లియర్ చేయరు. మనం ఒకరోజు నడుస్తాం, వాళ్ళు రోజు నడుస్తున్నారుగా. చెయ్యరు, చేస్తారా? కొన్ని చోట్ల అయితే ఆ ముళ్ళు అట్లా రాసుకోవడం కనపడతానే ఉంది. ట్రాక్టర్ వెళ్ళినప్పుడు రాసుకొని, కారు వెళ్ళినప్పుడు రాసుకొని, అరిగిపోయి. అంటే రోజు అటు నడుస్తున్నారు, అరిగిందాక. ఇంకా విచిత్రమైన సంగతి చెప్తా. రాత్రి నేను కొట్టేసి నేను కారు ఎక్కగానే వస్తున్నాను. ఈలోపు ఒక ఆయన అటు నుంచి కారు ఎక్కకపోతే నేను అనుకున్నా లేట్ అయిపోతాను కదా, ఇక్కడే స్నానం చేసి వెళితే అక్కడ కొంచెం టైం కలుస్తుందని. మా అమ్మగారు ఊరే కదా అది, అమ్మమ్మ గారు ఊరు, మా మేనమామ గారి ఇంటికని అటు వెళ్తున్నా. ఈలోపు ఒక ఆయన ఎదురు వస్తున్నాడు. చీకట్లో నన్ను గమనించుకోలేదనుకోండి, ఆయన కాళ్ళకి పెద్ద మండ అడ్డం పడింది రోడ్డు మీద. అది కూడా సిమెంట్ రోడ్డే. ఆ మండ ఊరినట్టు దులుపుకుని వచ్చేస్తున్నాడు, కానీ అది తీసి పక్కన ఇట్లా. ఇంకేంటి చెప్పండి, మనం తెల్లని వస్త్రాలు కట్టుకుంటున్నాం, మంచిదే. చెడగొడుతున్నాను అనుకో, మనం కట్టుకోమని చెప్పేదే నేను కూడా కట్టుకుంటున్నాను కాబట్టి. కానీ చేయాల్సిన పని కూడా కొంతన్నా చెయ్యాలి కదా. అట్లా యూత్ ఉన్నారు, మరి గట్టిగా 4 కత్తులు చేయించుకుంటే చక్కగా ఆ మండలన్నీ నరకొచ్చు. ఈరోజు మనకి ఎవరు ఒక ఆయన ఉచితంగా 30 తాళ్ళు ఎంత ఇచ్చాడు. పొద్దుటే కాసేపు వెళ్ళి దగ్గర తాళ్ళన్నీ ఆ మట్టలన్నీ సపరేట్ చేసాం, ఆకులు వేరు చేసాం. ఊరికనే ఇచ్చాడు కదా, ఆ బోధి మీద అవన్నీ చిన్న బొందలు మొలిచినాయి. కాసేపు అవన్నీ తీసేయండి నాన్న అన్న, నీట్గా తీసేశారు.
తీయపోతే ఏమవుతాయి? మళ్ళా సంవత్సరానికి పెద్ద పద అయిపోతుంది. చిన్న చిన్న పనులు మీరు కూడా చేసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు ఉంటాయి. సమయాన్ని ఏం చేయొచ్చు? సద్వినియోగం చేసుకోవచ్చు. సమయం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, అదైనా గొప్ప అవకాశం. సమయం విలువ మనకు తెలియదు. బాగా పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, బాగా ఆయన ఆశీర్వదించబడ్డాడు అనుకోండి, ఒక 1,00,000 కోట్లు సంపాదించాడు అనుకోండి, చివరికి వచ్చేసరికి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో పెట్టారనుకోండి, ఏమంటారు వీళ్ళు? అయ్యా 10 కోట్లైనా పర్లా మా డాడీని అనరా? అంటే ఎన్నాళ్ళు బతుకుతాడు? బాగా బతికితే ఇంకొక 6 నెలలు, సంవత్సరం బతుకుతాడు, అయినా పర్లా 10 కోట్లైనా పర్లా బతికి. అంటే సంవత్సరం విలువ ఎంత? ఇంకా దానికన్నా ఎక్కువే వాళ్ళకి కదా. ఇందిరాగాంధీ గారిని వాళ్ళు కాల్చినప్పుడు క్షణాల్లో ఇతర దేశాల నుంచి మరి గంటల్లో దించేశారంట. దుబాయ్ నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చారంట ఎన్నో ప్రయత్నాలు చేయడానికి. ఆల్రెడీ మనకు కూడా గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, కానీ ఆమె బ్రతకల. క్యా హోరే భయ్యా, క్యా కర్రే అంటా ఉందా, పడిపోయిందంట. బాడీ గార్డ్సే అన్నా ఏం చేస్తున్నారన్నా, ఏం చేస్తున్నారంటానే పడిపోయిందంట. జీవితం విలువైంది, మనకు ఇవ్వబడిన సమయం అతి విలువైంది. ప్రభువు మనకు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం. యేసయ్య కృప, సమయం మనం వాడుకోవాలి. స్తోత్రం.